రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక అమరావతిలో 2733 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పనులతో పాటుగా సిఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న 2 పనులకు కూడా ఆమోద ముద్ర వేసింది. ఇక మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కి అంగీకారం తెలిపింది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల జారీ అధికారం పైన కూడా సమావేశంలో చర్చ జరిగింది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, రైట్. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 14 కీలక అంశాలకు ఆమోద ముద్ర అయితే పడింది. ముఖ్యంగా తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి పడకలకు సంబంధించి 50 నుంచి 100 పడకలకు పెంపొందించడానికి కేబినెట్ అయితే ఓకే చెప్పింది. ముఖ్యంగా 14 ఎజెండాలకు అంశాలపై ఏపీ కేబినెట్ సమావేశం సుదీర్ఘ చర్చల తర్వాత వీటికి మంత్రివర్గ సమావేశం అయితే ఆమోదం అయితే తెలిపింది. ఏపీ రాజధాని అయిన అమరావతిలో అక్షరాల 2730 కోట్ల రూపాయల పనుల్లో కేబినెట్ ఆమోద ముద్ర తెలిపింది. దీనితో పాటుగా అమరావతిలో 2 ఇంజనీరింగ్ కాలేజీ పనులకు కూడా కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. అలాగే భవనాలు అనుమతులకు సంబంధించి మున్సిపాలిటీలకు అప్పగిస్తూ చేసిన సవరణ ప్రతిపాదనకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి 12 నుంచి 19 కొత్త పోస్టులకు అనుమతిని ఇస్తూ మంత్రిమండలి వర్గంలో ఆమోదం అయితే పడింది. వీటితో పాటుగా గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నడిగొండ గ్రామంలో 6.5 ఎకరాల స్థలానికి సంబంధించి 100 బెడ్ల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి ఇవ్వాలని కేబినెట్ అయితే నిర్ణయించింది. వీటితో పాటు అనంతరం పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు అయితే చర్చించారు. ఏఎస్బీఐ బదిలీ సంబంధించి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 2,63,411 మంది ఉద్యోగ అవకాశాలకు సంబంధించి అంశాలపై కూడా వీటి గురించి మంత్రులతో అయితే చంద్రబాబు నాయుడు అయితే చర్చించారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా రామన్నపేటలో 6,000 ఎకరాల్లో 96,842 కోట్ల పెట్టుబడి వ్యయంతో ఏదైతే బీపీసీఎల్ భారీ రిఫైనరీ సంస్థకు సంబంధించి ఏర్పాటుపై ముఖ్యమంత్రి మంత్రిమండలి అయితే ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా ఏదైతే 5 సంస్థలు క్లీన్ ఎనర్జీకి సంబంధించి 83,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. వీటితో పాటుగా సూపర్ 6 పథకాలకు కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చకైతే వచ్చాయి. కేబినెట్లో చర్చకు వచ్చిన అనేక విద్యా సంస్థలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో విద్యా సంవత్సరం లోపు తల్లికి వందనం అయితే అమలు చేయాలని చెప్పి ఆర్థిక సంవత్సరం లోపే ఇది తల్లికి వందనానికి సంబంధించి ఆర్థిక సంవత్సరంలోపే అమలు చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు అయితే మంత్రిమండలిని ఆదేశించారు. దీనికి సంబంధించి ఏవైతే ఉన్నాయో పాఠశాలలు తిరిగి పునఃప్రారంభం లోపే తల్లికి వందనం పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని సీఎం అయితే ఆదేశించడం జరిగింది. అలాగే రైతులకు సంబంధించి కేంద్రం నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తుందో రైతులకు సంబంధించిన రైతు భరోసా అయితే వాటికి సంబంధించిన ఏదైనా సరే విడుదల చేసిన వెంటనే దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా కలిపి మంజూరు చేయాలని చెప్పి రాష్ట్ర నిధులను అన్నదాతకు అందించాలని చెప్పి సీఎం అయితే అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఏవైతే రెవెన్యూ సమస్యలకు ఇప్పుడు రెవెన్యూ సదస్సులు పెడుతున్న దానికి ఎక్కడెక్కడైతే ల్యాండ్కు సంబంధించి కబ్జాలు జరుగుతున్నాయో వాటికి సంబంధించిన బిల్లులకు కానీ వాటికి సంబంధించిన మీద చర్యలు తీసుకోవడానికి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి సంబంధించి రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని చెప్పి కేబినెట్లో అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది.